నంద్యాల ఎమ్మెల్యే మంత్రి ఎన్ఎండి ఫరూక్ వర్గం ఓవైపు, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం మరోవైపు. ఇద్దరూ అధికార పార్టీ టీడీపీ నేతలే. అయితే ఇద్దరి మధ్యన పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటోంది. దాడులు, ప్రతిదాడులు, మాటల యుద్ధాలతో నంద్యాల నియోజకవర్గం దద్దరిల్లుతోంది. ఓ పక్క సంక్షేమ పథకాలు అందక, మరోపక్క అధికార టీడీపీ నేతల మధ్యన కలహాలు. నంద్యాల ప్రజలు వీటితో విసిగిపోతున్నారు. ఈయన మంత్రి ఎన్ఎండి ఫరూక్, తెలుగుదేశంలో సీనియర్ లీడర్. మొన్నటి ఎన్నికల్లో నంద్యాల ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఈయన నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. కర్నూలు జిల్లాలో పేరు మోసిన భూమా కుటుంబ వారసుడు. చాలా కాలంగా ఇద్దరి మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి పొసగదు. అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటే పార్టీలో కొనసాగుతున్నారు. ఈ మధ్యన జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పవన్ అభిమానులు మంత్రి ఎన్ఎండి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ను అతిథిగా ఆహ్వానించారు. ఫ్లెక్సీలో భూమా బ్రహ్మానందరెడ్డి ఫోటో ఉంటే తాను రానని ఫిరోజ్ చెప్పడంతో బ్రహ్మానందరెడ్డి అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. బ్రహ్మానందరెడ్డి అనుచరులు కోపంతో రగిలిపోతున్నారు. తమ నాయకుడు కష్టపడినందువల్లనే నంద్యాల ఎన్నికల్లో ఎన్ఎండి ఫరూక్ గెలిచారని, దాంతో ఆయన మంత్రి కూడా అయ్యారని, ఆ మాత్రం కృతజ్ఞత లేకుండా ఫరూక్ వర్గం వ్యవహరించడం సమంజసం కాదని వారంటున్నారు. ఒక బొమ్మ చేయించడానికి 10 మందికి అన్నం పెడతాడు. ఏమన్నా పవన్ కళ్యాణ్ బర్త్డే కాబట్టి అతను ఒక ఫుడ్ పెడతాడు. పెట్టేదాకా అందరిని పిలిచినారు. పిలిచి మళ్ళీ ఎన్నిక పంపిణీ ఎందుకు? అవమానం కాదా? అంటే ఫోటో ఉంటే ఏమంటావు ఆయనకు? ఏమవుతుంది అది మాకు తెలుసు. మేము రామన్నారు ఫోటో తీసిండి. ఆ ఫోటో తీసాక వచ్చేసి అతను వచ్చేసి ఎందుకు వచ్చానండి. అది ఫోటో తీస్తే కానీ రానన్నాడు. అది కథ. మా బెమ్మాడికి టికెట్ ఇవ్వకుండా కూడా ఫరూక్ సార్కు సపోర్ట్ చేశాం. నేను బూత్ కన్వీనర్ను, ఏజెంట్ కూకున్నా అన్నీ చేసిన. ఈరోజు మాకు అవమానం కలిపినాడు. ఎందుకు కలిపినాడు ఫరూక్ సార్? ఫిరోజ్ సార్ మాకు చెప్పాలా? ఎవరు చెప్పింటే బొమ్మ తీసేసినావు వాగు మాకు చెప్పాలి. మంత్రి కుమారుడు ఫిరోజ్ వాస్తవాలు తెలుసుకుని ప్రవర్తించాలని, లేకపోతే ఖబర్దారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అనుచరులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, వారు ఒక అడుగు ముందుకు వేసి నంద్యాల పట్టణంలో మంత్రి కుమారుడు ఫిరోజ్ మీద దాడి చేయడానికి ప్రయత్నించినట్టు సమాచారం. వెంటనే అలర్ట్ అయిన ఫిరోజ్ వర్గం వారు భూమా బ్రహ్మానందరెడ్డి అనుచరుని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినట్టు తెలుస్తోంది. దాంతో ఇద్దరు నేతల మధ్య గొడవ మరింత ముదిరింది. తనపై జరిగిన దాడిని మంత్రి ఎన్ఎండి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ సీరియస్ గా తీసుకున్నారు. దాడి చేసింది టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అనుచరులే అయినప్పటికీ చేయమని చెప్పింది మాత్రం బ్రహ్మానందరెడ్డి అని ఫిరోజ్ అంటున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్తున్నారు. నంద్యాలలో ఏ రోజు కూడా రౌడిజం కానీ, ఫ్యాక్షనిజం కానీ, భూ కబ్జా కానీ మనం ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు. ఎవరన్నా ఏమన్నా మనసులో ఉంటే కూడా నాకు వచ్చి చెప్పండి, అంతే తప్ప మీరు అదే పనిగా పర్సనల్ గ్రాక్స్ తీసుకుని నా మీద ఇది చేయడం తప్పు. అది ఏమన్నా ఉంటే మీరు కూర్చొని మాట్లాడండి, అంతే తప్ప నాకు ఎవరితో శత్రుత్వం లేదు. నాయకులు అని చెప్పలేదు. అది వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళ కార్యకర్తలు, అభిమానులు ఉంటారు కదా, అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాము. అధిష్టానం కూడా దాని గురించి ఎంక్వైరీ చేసింది. మంత్రి ఎన్ఎండి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ మీద జరిగిన దాడిని ఆయన అనుచరులు సీరియస్ గా తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులకు అప్పచెప్పినా ఎటువంటి కేసు నమోదు కావడం లేదని, మంత్రి కుమారునికే రక్షణ లేకపోతే ఎలా అని వారు ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. తమ నాయకుడు ఆదేశాలు ఇస్తే భూమా బ్రహ్మానందరెడ్డి వర్గాన్ని నియోజకవర్గంలో తిరగనివ్వమని వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నారు. మా నాయకుడిగిన మాకు సరే వాళ్ళది ఏందో చూద్దామని ఒక పిలుపు ఇస్తే ఎవడు కూడా నంద్యాలలో ఉండలేడు. ఫరూక్ గారు గత 40 ఏళ్ల నుంచి నంద్యాలలో ఎటువంటి రాజకీయం చేశారో ఈ నంద్యాల ప్రజలకు తెలుసు. ఒక క్రమశిక్షణ నాయకునిగా 40 ఏళ్ళు తెలుగుదేశంలో పార్టీలో ఉండి కార్యకర్తలను కాపాడుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని కార్యకర్తలు చేపించుకుంటూ ఒక క్రమశిక్షణ మాకు నేర్పించిన నాయకుడు మా నాయకుడు. అలాంటి నాయకుడిని బురద జల్లడానికి ఎన్నో కార్యక్రమాలు, మొన్న వచ్చిన మీడియాది కూడా మాకు అర్థమైపోతుంది. ప్రస్తుతం ఇది నంద్యాల నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ నేతల మధ్య వర్గపోరు. ఒక్క ఈ నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అధికార కూటమి పార్టీలోని నేతల ఆధిపత్య పోరు అసహ్యంగా తయారైనట్టు చెప్పుకుంటున్నారు. వీరి ఘర్షణలు ప్రమాదకరంగా మారాయని టీడీపీ పెద్దలు భావిస్తున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. మరోపక్క ప్రజలు మాత్రం అధికార టీడీపీ నేతల వర్గపోరును చేదరించుకుంటున్నట్టు సమాచారం.